బ్రేకింగ్ న్యూస్ ఇవాళ సాయంత్రం కొత్త ఆఫీస్ ని ప్రారంభించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. బంజారా హిల్స్ లోని తన నివాసం పక్కనే ఉన్న భవనంలో తెలంగాణ జాగృతి కార్యాలయ ప్రారంభోత్సవ పూజ చేయనున్నారు. పూజ అనంతరం కవిత ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం పైన కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అలాగే కేసీఆర్ కు నోటీసులపై జూన్ 4న ధర్నా చౌక్ దగ్గర ధర్నా కూడా చేపడతానన్నారు. ఈ నేపథ్యంలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది కవిత. ప్రస్తుతం మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కవిత బంజారా హిల్స్ ఇంటి పక్కనే ఉన్న మరో భవనంలో కొత్తగా కార్యాలయాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం అది. దానికి సంబంధించిన కార్యక్రమాలు, క్రతువుకు సంబంధించిన ఫోటోలు అవి చూడొచ్చు. అలాగే కేసీఆర్ ఫోటో, కవిత ఫోటో, తెలంగాణ నేతలకు సంబంధించిన ఫొటోస్ అందరికీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ కొత్త ఆఫీస్ ని స్టార్ట్ చేయబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులు, అలాగే రాబోయే కాలంలో కవిత కార్యాచరణ ఎలా ఉండబోతోంది, ఏం చేయబోతున్నారు అన్న విషయాలకు సంబంధించి సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కవిత ఇవాళ ప్రారంభించబోయే నూతన ఆఫీస్, అలాగే ఆ తర్వాత చేపట్టబోయే ప్రెస్ మీట్ కి సంబంధించి ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తన కార్యాచరణ ఇవాళ ప్రకటిస్తారా, ఏం చేయబోతున్నారు, అసలు కవిత కొత్త ఆఫీస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అన్న వివరాలు మనకు మరికొద్ది సేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఈ కొత్త ఆఫీస్ స్టార్టింగ్ సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాగర్, మరి కాసేపట్లోనే కొత్త ఆఫీస్ స్టార్ట్ అవబోతోంది. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి, ఏమైనా తెలుస్తోందా? ఎవరెవరు వస్తున్నారు, అసలు ఆఫీస్ స్టార్టింగ్ ఎవరైనా పిలిచారా, ఆవిడే స్వయంగా ఓపెన్ చేస్తారా? సుమతి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటు తెలంగాణ జాగృతికి సంబంధించిన ప్రధాన కార్యాలయం మరికొద్ది సేపట్లో ప్రారంభించబోతున్నారు. కవిత నివాసం పక్కనే ఉన్నటువంటి ఈ భవనంలోనే జాగృతి ప్రధాన కార్యాలయం 4 గంటలకు ప్రారంభించబోతున్నారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా ఆమె మాట్లాడతారు, మీడియాతో మాట్లాడతారని కూడా తెలుస్తుంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏదైతే లేఖ, కేసీఆర్కు లేఖ అనంతరం కూడా కవితకు సంబంధించిన అంశం కొంత రాజకీయంగా కొంత సంచలనంగా మారిన పరిస్థితి, కొన్ని కీలక అంశాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటు బీఆర్ఎస్ పైన కొంత విమర్శలు చేస్తూనే తెలంగాణ జాగృతిని బలోపేతం చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నివాసం పక్కనే ఉన్నటువంటి ఈ భవనంలో నిన్నటి వరకు ఒక లోగో కనిపించింది, దాన్ని తీసి ఇక్కడ జాగృతి ప్రధాన కార్యాలయం అన్న బోర్డు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా లోపల జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే కవిత ప్రధాన కార్యాలయం, జాగృతికి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రారంభానంతరం కూడా కేసీఆర్ కాళేశ్వరం నోటీసుల పైన కూడా ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం, దీంతో పాటుగా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా ఆమె మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేఖ అనంతరం కూడా అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అంతర్గతంగా బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల పైన కూడా ఆమె మాట్లాడారు. కొంత చిట్ చాట్ లో కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలపైన పరోక్ష ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి కార్యాలయం కూడా కొంత వచ్చిన తర్వాత సింగరేణి కమిటీ జాగృతిని ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు తెలంగాణ జాగృతి పేరిట బతుకమ్మ నిర్వహించారు, అలాగే కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇప్పుడు ఈ కొత్త ఆఫీస్ దానికి ఓన్లీ ప్రత్యామ్నాయంగానా, లేకపోతే ఇంకేమన్నా వినికిడి వస్తుంది? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, కొత్త పార్టీ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది అని చెప్పి చాలా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇది తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ అనే అనుకోవాలా, లేకపోతే మరి ఇంకేమన్నా కూడా అయ్యుండొచ్చా? సుమతి, తాజాగా లేఖ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కానీ వ్యూహాత్మకంగా తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తూనే తన యొక్క ఉనికిని, ఎందుకంటే 10 ఏళ్లలో పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కొంత అవమానాలు, కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనని చెప్పి కూడా అంతర్గతంగా ఆమె చిట్ చాట్లో మాట్లాడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇట్లా కల్వకుంట్ల
కవిత వేస్తున్నటువంటి అడుగులే కావచ్చు, ఈ జాగృతి కార్యాలయం ఓపెనింగ్ అనేది కూడా రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఆమె ఉనికిని చెప్పుకోవడం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆమె లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి విడుదలైన అనంతరం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొంత అంటే సపోర్టింగ్ గా ఉంటుందన్న ఆరోపణలు కూడా ఆమె చేసిన పరిస్థితి. సో బీఆర్ఎస్ కి కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలో ఆమె కొన్ని ఆరోపణలు కూడా చేసింది. బీజేపీ కీలక నేతలతో బీఆర్ఎస్ కీలక నేతలు టచ్లో ఉండడం, కొంత అంతర్గతంగా కూడా చర్చించిన అంశాలు కూడా ఆమె పేర్కొన్నది. బీజేపీతో పొత్తు పెట్టుకునే అంశాలు కావచ్చు, బీజేపీకి దగ్గరే అంశాలు కావచ్చు, ఎంపీ ఎన్నికల సందర్భంలో కూడా బీఆర్ఎస్ బీజేపీకి ఇచ్చిందన్న అంశాలు కూడా లేఖలో పేర్కొనడం, అనంతరం కూడా జరిగిన కొన్ని అంశాల్లో ఆమె ప్రస్తావించిన పరిస్థితి. అయితే సాగర్, రేపు రాబోయే 1-2 రోజుల్లో మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ ఆవిడ కొత్త పార్టీ, కొత్త ఆఫీస్ ని స్టార్ట్ చేయబోతున్నారు. దానికి ఏమన్నా లింక్ మనం ఊహించుకోవచ్చా? మీడియా వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా సుమతి, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఎందుకంటే గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా జాగృతి సంస్థ ద్వారా ఆమె ప్రజల్లోకి వెళ్ళి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మ పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాల్లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆమె పార్టీకి ఆ పార్టీ ఆమెను కొంత దూరం పెట్టిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో తన ఉనికి చాటుకునేందుకు తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత నూతన కమిటీని నియమించిన పరిస్థితి. త్వరలో కూడా జిల్లా వ్యాప్తంగా, ఇటు నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా ఇటు తెలంగాణ జాగృతిని బలోపేతం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తుంది. ఇదంతా కూడా లేఖ అనంతరం కూడా జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చ మారింది. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉన్న నేపథ్యంలో ఇటు జాగృతికి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఓపెనింగ్ ఏదైతే ప్రారంభోత్సవం అనేది కూడా కొంత చర్చనీయంగా మార్చిన పరిస్థితి. సో ఈ ఓపెనింగ్ అనంతరం కూడా ఎలాంటి అంశాలు మాట్లాడతారనేది కొంత ఆసక్తిగా ఉత్కంఠగా మారిన పరిస్థితి. కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి నోటీసులు కేసీఆర్ కి ఇచ్చిన నేపథ్యంలో అంశాన్ని ప్రస్తావిస్తూనే దాంతో పాటుగా జూన్ 4వ తేదీన ఇందిరా పార్క్ వద్ద కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ కి ఇచ్చిన నోటీసులకు మాత్రమే ఆమె దానిపైన మాట్లాడే అవకాశం ఉంది. దానికి నిరసనగా ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసే ధర్నాకు సంబంధించిన అంశాలు కూడా ఆమె మాట్లాడతారు. దాంతో పాటుగా జాగృతి బలోపేతం విషయంలో కావచ్చు, ఆమె భవిష్యత్తు కార్యాచరణపైన కూడా కొన్ని కీలక నిర్ణయాలు జాగృతి కార్యాలయం ఓపెనింగ్ అనంతరం కూడా మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సాగర్, పొద్దున పూట విలేకరులతో చిట్ చాట్ జరుపుతున్నారు. ఆ తర్వాత తన కార్యాచరణ, తన అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం ఆవిడ వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది ముందుగా షెడ్యూల్ చేసిన ప్రోగ్రామేనా ఈ కొత్త పార్టీ ఆఫీస్ ఆవిష్కరణ, లేకపోతే పూజ అన్నది? అలాగే ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడతారు అన్నది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో ఏ అంశాలు కోట్ చేసే అవకాశం ఉంది? ఎవరైనా స్పెషల్ ఇన్వైటీస్ ఏమైనా ఉన్నారా? అలాంటిది ఏమి ఇన్ఫర్మేషన్ లేదా? సుమతి, రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి జాగృతి నేతలు మాత్రమే ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. కీలకంగా మనం కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్ళి చూసినప్పుడు కూడా కేసీఆర్కి సంబంధించిన ఫోటోతో పాటు కవితకు సంబంధించిన ఫోటోతో పాటుగా జ్యోతి బాపులే బీసీ నినాదంతో కూడా తాజాగా ఆమె ముందుకు వెళ్తున్న నేపథ్యంలో బహుజన బీసీ నినాదంతో ముందుకు వెళ్ళడంతో జ్యోతి బాపులే ఫోటోతో పాటుగా ఇటు ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించిన ఫోటో, ఈ 4 ఫోటోలు అందులో మనకు కార్యాలయం లోపల ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో దర్శనమిచ్చాయి. సో ఓన్లీ తండ్రికి సంబంధించిన ఫోటోతో జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఆమె ప్రారంభించబోతున్నారు. ఇందులో కీలకంగా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించినటువంటి అంశాల్లో నోటీసులు ఇప్పటికే జూన్ 5న కమిషన్ ఎదురు అరెస్ట్ కావాలంటూ కేసీఆర్ కి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ అంశం పైన దానికి నిరసనగా కూడా ఆమె మాట్లాడతారన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి నిరసనగా ధర్నా చౌక్, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కూడా ధర్నా ఏర్పాటు చేయబోయే అంశాలను కూడా ఆమె మాట్లాడతారు. తాజాగా రాష్ట్ర స్థాయి కమిటీని వేసిన నేపథ్యంలో జాగృతికి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పాటుగా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తూ తన యొక్క కార్యాచరణను ముందుగానే ఇవన్నీ ఏదైతే లేఖ విడుదలైన అనంతరం కూడా ఆమె పూర్తి స్థాయి కార్యక్రమాలకు కూడా ముందుగానే నిర్ధారించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొదట లేఖ విడుదలైన అనంతరం ఆమె అమెరికా నుంచి వచ్చిన 2 రోజుల అనంతరం కూడా కొంత బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఎంపీ దామోదర్ రావు కూడా ఇక్కడికి వచ్చి కొంత చర్చలు జరిపారు, కొంత రాయబారం నడిపారు. బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలను కూడా చర్చించిన అంశం, పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోతుందన్న అంశం. సో తాజాగా కవిత ప్రారంభించబోయే తెలంగాణ జాగృతి కార్యాలయం అనేది కొంత పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. మరి ఆమె ఎలాంటి అంశాలు అనేది చర్చిస్తారనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. మరికొద్దిసేపట్లో ప్రారంభం అయిన అనంతరం కూడా ఆమె ఈ అంశాలపైన కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. అది మరి కాసేపట్లోనే కవిత
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు కూడా చిట్ చాట్ చేశారు, కానీ ఈ రోజు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఎలాంటి విషయాలపై క్లారిటీ ఇస్తారు, ఎలాంటి విషయాలపై ఆమె ముందుకు వెళుతూ ఉన్నారు, నెక్స్ట్ కవిత స్టెప్ ఎలా ఉండబోతుంది అన్నది మనకు మరికొద్ది క్షణాల్లోనే